ఈ 2-3 రోజులు బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. జంతర్ మంతర్‌లో విద్యార్థుల పైన పోలీసుల లాఠీ మాత్రమే కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల లాఠీ కూడా విరిగింది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఆర్ఎస్ఎస్ గూండాలంటున్నారు. అక్కడ మొదలైనటువంటి ఆ నిరసన క్రమంగా హైదరాబాద్‌కి తాకింది. మిగతా రాష్ట్రాలకు కూడా తాకుతోంది. సార్ ఓవరాల్‌గా దీనిపైన కామెంట్ చేయబోయే ముందు మీ విశ్లేషణ ఏంటి సార్? మీ కామెంట్ ఏంటి సార్? విజయ్, రెండు రకాలుగా మనం దీన్ని చూడాలి. ఒకటి, ఈ నీట్ పరీక్షలు లీక్ అవడం, ప్రశ్న పత్రాలు లీక్ అవడం వల్ల వచ్చిన పరిస్థితి, దానివల్ల పర్యవసానాలు, దానిలో రాజకీయము, డిమాండ్లు, ఉద్యమము, ఆందోళనకారులు దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో చెప్పండి. కానీ నా దృష్టిలో అది చిన్న సమస్య. హ్మ్. మౌలికమైన సమస్య ఈ దేశంలో ఒక తీవ్రమైన సంక్షోభానికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ నిరసన, ఈ ఉద్యమం అద్దం పడుతుంది. దాన్ని పట్టించుకోకుండా ఇదేదో తాత్కాలికంగా రాజకీయంగా ఎట్లాగట్లా మేనేజ్ చేద్దాము, అట్లాగే ఒక వారం పోయిన తర్వాత, పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత, మీడియా పట్టించుకోవడం మానేసిన తర్వాత, అలిసిపోయిన తర్వాత సర్దుకుంటుందని చెప్పి అనుకున్నట్టయితే చాలా పొరపాటు అవుతుంది. ఈ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేని పరిస్థితి మన దేశంలో కొన్ని విషయాల్లో ఉన్నది. ఏ పెద్ద దేశానికి కూడా ఈ పరిస్థితి లేదు. 85% మంది ఈ దేశంలో అసంఘటిత రంగంలో నెల జీతం, ఉద్యోగ భద్రత లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడకుండా ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, అన్నదాకా ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు. మనం ఇప్పటిదాకా గత 75 ఏళ్ల నమూనా ఎంత ప్రయత్నం చేసినా కూడా సంఘటిత రంగంలో కాస్త ఉద్యోగ భద్రత కల్పించి మాకు జీవితం బాగుంటుందో, కొన్నేళ్లు కష్టపడితే అనే విశ్వాసాన్ని అత్యధికులు కల్పించలేకపోతున్నాం. ఇప్పుడు ఈవేళ మీరు చూసినట్టయితే ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి. స్కూల్ పూర్తి చేసిన వాళ్ళు, కాలేజీల్లోకి వెళ్ళాలని సిద్ధపడేవాళ్ళు, లేదా కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు, సర్టిఫికేట్లు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ ఉపాధి కనిపించట్లా. అంచేత తాత్కాలికంగా ఏం చేస్తారని వాళ్ళు చూసుకుంటారు. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. ప్రజలను సమీకరించేటువంటి హక్కు సమీకరించే వరకు ఉన్నది. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. దీన్ని ఎదుర్కొని సమర్థంగా అందరినీ తృప్తిపరిచే బాధ్యత ఉంది. కానీ ఈ మౌలికమైన విషయాన్ని కనుక మనం పట్టించుకోకపోతే, ఈ 85% అసంఘటిత రంగం వాళ్ళకి అవకాశాలు ఎట్లా ఇవ్వాలి? ఆర్థిక ప్రగతి వస్తున్నది, కానీ ఆర్థిక ప్రగతి ఉన్నా కూడా అందరి జీవితాలని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఆర్థిక ప్రగతి కనిపించడం లేదు. కాబట్టి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వచ్చేట్టుగా ఏం చేయాలి? నైపుణ్యాన్ని ఎట్లా ఇవ్వాలి? ఉదాహరణకి మీకు 15 లక్షల మంది ఇంజనీరింగ్లో అడ్మిట్ అయితే మనకి కేవలం 13 లక్షల మంది మాత్రమే ఐటీఐలకు వెళుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇది ఉండదు. ఇంజనీరింగ్, సోకాల్డ్ ఇంజనీరింగ్ 15 లక్షల మంది, 14 లక్షల మంది. అది సోకాల్డ్ ఇంజనీరింగ్ అంతే. 80% మందికి ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యే తప్ప ఎందుకు పాప వాళ్ళకి నైపుణ్యం లేకుండా తయారు చేశారు. ఆ పిల్లలు తప్పు కాదు. 13-14 లక్షల మంది ఐటీఐలకు వెళ్ళేది. 3-4 లక్షల మంది ఏడాదికి పాలిటెక్నిక్కి వెళ్ళేది. వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మందికి అక్కడ స్కిల్స్ రావటల్లా. మరి మీకు స్కిల్ లేకపోతే ఉపాధి ఎట్లా వస్తుంది? కాబట్టి స్కిల్ని ఎట్లా పెంచాలి? ఉపాధికి పనికొచ్చేట్టుగా తయారు చేసి భరోసా ఎట్లా కల్పించాలి? 2, ఉద్యోగాలను ఎట్లా కల్పించాలి? అంటే పెట్టుబడులు చిన్న పరిశ్రమలు పెట్టుబడులు కావాలి. ఈ వేల కోట్ల పెట్టుబడి పెట్టితే అక్కడ పెద్దగా ఉపాధి ఉండదు. అది అవసరం, అది రాయండి. కానీ ఉపాధి కావాలంటే చిన్న పరిశ్రమలు, చిన్న పట్టణాల్లో రావాలి. దానికి మనం అన్ని చోట్ల అడుగడుగున అవరోధాలే. ఒక 1000 కోట్ల పారిశ్రామికవేత్త వస్తే ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే తివాచీ పరుస్తున్నాం. ఒక 5-10 కోట్లతో మన యువత ఏదైనా ఫ్యాక్టరీ పెడదాము, 10 మందికి ఉపాధి ఇద్దామంటే వాడిని చావగొట్టేస్తున్నాం. అడుగడుగున అవాంతరాలు. కాబట్టి ఆర్థిక నమూనాలో ఈ అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంలోకి తీసుకొచ్చి ఉపాధి కల్పన పెంచే రీతిలో పెట్టుబడులు పెంచడం, చిన్న పట్టణాలు పెంచడం ఎట్లాగా, నైపుణ్యం రావడం ఎట్లాగా అన్న మౌలికమైన విషయం మీద పార్టీలందరూ కూడా కలిసి పనిచేయకపోతే, ప్రధానంగా ఇది రాష్ట్రాల సమస్య. మన దేశంలో రాష్ట్రాలు విఫలమైపోయిన పరీక్షలకు నిర్వహణలో కూడా. కాబట్టి జాతీయ స్థాయిలో పెట్టాం. జాతీయ స్థాయిలో పెట్టగానే స్టేక్స్ ఎక్కువైపోయిన పరీక్షలకి. కాబట్టి మరి ఎక్కడో చోట లంచాల వలనో, ఆతృత వలనో లీకేజ్ అవుతాం. అక్కడి నుంచి ఉద్యమాలు. కాబట్టి ఎక్కడ జరగాల్సిన అక్కడ జరగకుండా ప్రతి ఢిల్లీకి బదిలీ చేసేసరికి వచ్చిన సమస్యలు. నేను అంచేత కోరేది ఏంటంటే, తాత్కాలికంగా ఏమిటన్నది రాజకీయంగా రోజు సరదాగా ఉంటుంది, పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. కానీ దీర్ఘకాలంలో మనం సమస్య పరిష్కారాన్ని చేయకపోతే ఇది లోపల ఉన్న క్యాన్సర్కి బయట ఒక పుండు కనిపిస్తుంది. పుండికి మలం పోస్తున్నాం, పుండికి బ్యాండేడ్ వేస్తున్నాం, లోపల క్యాన్సర్ని మర్చిపోతున్నాం. సార్ 12 ఏళ్లలో దాదాపు 156 సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. సిబిఎస్ఈ పై పరీక్షలపై కూడా
అజమాయిషీ లేకుండా పోతుంది, నిర్వహణ లేకుండా పోతుంది. అసలు ఏంటి ఇంత దారి తప్పింది? ఇంత బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్లో చర్చించేటువంటి సమయం మీకు లేదా అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా విద్యార్థి నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని బాధ్యతారాహిత్యం అనుకోవాలా ఎట్లా సార్? 152 సార్లు లీక్ అన్నది అయి ఉండొచ్చు. నేను అంకెలు చెప్పలేను. బహుశా వారి దగ్గర గణాంకాలు ఉంటాయి. ఉమ్, కానీ మీరు గమనిస్తే విద్య ప్రధానంగా రాష్ట్రాల అంశం. ఓకే. పరీక్షలు జరిపేది ఇప్పుడు 10th క్లాస్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, లేకపోతే ఇప్పుడు నీట్ వచ్చేదాకా ఎంసెట్, లేకపోతే ఇప్పుడు ఈసెట్ కాబోలు ఇంజనీరింగ్ అడ్మిషను, ఇలాంటివి అడపదడప లీక్ అవుతున్నమాట వాస్తవం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత 7-8 ఏళ్లుగా ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి కంప్యూటరైజ్ చేశారు టెస్ట్ని. బాగా మంచి ప్రమాణంతో జరుగుతాం. వారిని అభినందించాలి, 2 రాష్ట్రాలను కూడా అభినందించాలి. కానీ అలాంటి పద్ధతులు లేని చోట్ల ఈ లీకేజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కాలేజీల్లో విద్యకి అసలు విలువ లేకుండా పోయిందో, ఏమీ తెలియకుండా 100కి 100 మార్కులు వస్తున్నాయో, ప్రవేశ పరీక్షలు అనివార్యమైనాయి. మనం చూడండి, అంటే సీక్వెన్స్ చూడండి ఏమవుతుందో. డిగ్రీ వస్తుంది, లేకపోతే మీకు సర్టిఫికెట్ వస్తుంది, కానీ మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి, ర్యాంకులు వస్తాయి, కానీ పరిజ్ఞానం లేదు. ఇది వాస్తవం. ఉమ్, అది లేకపోయేసరికి ఏమైంది, ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా లేకపోతే ఉద్యోగాలు కావాలన్నా కూడా ఏదో ఒక పోటీ పరీక్ష అనేది అనివార్యమైపోయింది. ఇంకో రకంగా నమ్మడం లేదు కాబట్టి. ఈ పోటీ పరీక్షలు ఉన్నత విద్యకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నత విద్య మాట్లాడుతున్నాం. వాటిలో రాష్ట్రాల్లో చాలా చోట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలే లీక్ అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం లీక్ అవ్వటము, లేకపోతే దారుణమైనటువంటి కీ ఇవ్వటము. ఉమ్, ఒకసారి పరీక్షలో నేను 50-55 ప్రశ్నలు, 100-150 ప్రశ్నల్లో 55 ప్రశ్నల సమాధానాలు తప్పు. వాడు ఇచ్చిన సమాధానాలు తప్పు, కీ తప్పు. ఉమ్, అంత దారుణంగా, అసమర్థంగా, అవినీతితో రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేసాం, రాష్ట్రాల లాభం లేదు, జాతీయ స్థాయిలో పెట్టేద్దామని. జాతీయ స్థాయి సరికి ఏమవుతుంది, ఒక్కసారి దేశం మొత్తం ఈ మెడిసిన్కి బోర్డంతా గిరాకీ ఉన్నది. ఏ కారణం ఉన్నా కానీ డిమాండ్ ఉన్నది. 136,000 మంది మనం సెలెక్ట్ చేస్తున్నాం. అందరికీ అది కావాలని కోరుకుంటుంది. దేశమంతా ఒక్కసారిగా పోటీకి వెళ్తారు. ఎప్పుడైతే పోటీ ఎక్కువ ఉన్నదో, మా పిల్లలు చేయాలని చెప్పిన తపన ఉన్నదో, మన దేశం ఉన్న పరిస్థితులు ఏమవుతుంది, కొన్ని చోట్ల అవినీతి ఉంటుంది, అసమర్థత ఉంటుంది, లీకేజ్ జరుగుతుంది. కాబట్టి వీరున్నంత మేరకు డీసెంట్రలైజ్ చేయాలి. ఉమ్, ఈ పరీక్షలకి అంత ప్రాధాన్యత లేకుండా చేయాలి. లేకపోతే మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ ఉద్యోగాలకో లేకపోతే ఈ ఉన్నత విద్యలో స్థానాలకో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఈ గందరగోళం తప్పదు. రెండోది ఏమవుతుంది, 136,000 మంది వెళుతున్నా కూడా మెడిసిన్కి కేవలం ఒక 15,000 సీట్లు మాత్రమే కాస్త మంచి కాలేజీలు, కాస్త పనికొచ్చే విద్య అనిపిస్తుంది. మెడిసిన్ కూడా ఉన్నంతలో ఎంబీబీఎస్ అన్నట్టుకంటే మంచి విద్య, కానీ అక్కడ కూడా ఊరికే తీరు చదువుకుని పేషెంట్ చూడడం కూడా చేత కాకుండా డిగ్రీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల ఆశ, పిల్లల ఆశ ఏమిటి, కాస్త మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీకి వెళ్తాం. ఇంజనీరింగ్ ఉదాహరణకి 15 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు, కానీ పోటీ అంతా ఎక్కడుంది, ఆ టాప్ ర్యాంకుల్లో ఉంది. కనీసం ఐఐటీలకి, ఎన్ఐటీలకి, కొన్ని మంచి కాలేజీలకు వెళ్తే కాస్త బాగుంటుందేమో అని చెప్పేస్తారు. ఎప్పుడైతే అంత అంత బలమైన పోటీ, సీట్లున్నా కూడా అంత పోటీ ఎందుకు ఎప్పుడైతే ఉన్నదో, మీకు సహజంగానే మ్యాన్పాలిటీస్ జరుగుతాయి. ఇంజనీరింగ్లో కొన్ని 1,00,000-2 లక్షల సీట్లు అసలు పూర్తిగా భర్తీ కావట్లేదు. ఎందుకంటే పేరుగా నామావతన కాలేజీలు ఉన్నాయి. ఆ విద్యా ప్రమాణాలు దిగజారి, విద్యలో అసెస్మెంట్ నాశనం అయిపోయి, అందరికీ మార్కులు, ర్యాంకులు పిచ్చి పిచ్చిగా ఇచ్చేసరికి ఈ పోటీ పరీక్షలు అనివార్యమైనాయి. పోటీ పరీక్షల మీద ఒత్తిడి వచ్చింది, పిల్లల మీద పడంత ఒత్తిడి వచ్చింది. అది లైఫ్ ఆర్ డెత్ అనుకుంటున్నారు. మరి మా పిల్లలు సెలెక్ట్ కావాలి కాబట్టి రకరకాల విన్యాసాలకు పాల్పడి దీనికి దుర్మార్గాలకు పాల్పడే పద్ధతి పెరిగిపోతున్నది. వ్యవస్థ అంతా ఒత్తిడికి గురవుతున్నది. కాబట్టి మూలంలోకి వెళ్ళాలి. ఓకే. అత్యధికంగా ఈ 152లో మీరు గమనించండి, అత్యధికంగా 130, 140, 150 రాష్ట్రాల్లో పరీక్షల్లో జరిగేది. ఉమ్, మన ఫెడరల్ వ్యవస్థ మనం రాష్ట్రాల్లో అధ్వానం ఉంది, జాతీయ స్థాయిలో పెట్టాం. కానీ జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏం పొరపాటు చేసింది, ఆ సమస్య రాగానే దీని తీవ్రతను అర్థం చేసుకుని రాజకీయంగా కూడా స్పందించాల్సింది.